మనకు నచ్చే ఫ్లాట్ దొరికేంత వరకు నగరం నలుమూలలా తిరుగుతాం కదా. రుణం ఎంతొస్తుందో ముందే బ్యాంకర్స్తో చర్చించి ఆర్థిక పరిమితులు దాటకుండా జాగ్రత్త పడతాం. కోరుకున్న ఫ్లాట్ దొరికితే చాలు అడ్వాన్స్ అందజేసి బిల్డర్తో ఒప్పందం కుదుర్చుకుంటాం. మరి ఈ పత్రంలో ఏముందో, ఏ అంశాలు ఉంటాయో తెలుసుకోవాలి కదా. లేదంటే సొంతింటి ఆనందానికి దూరమైనట్లే. స్థిరాస్తుల కొనుగోలులో అతి కీలకమైన విషయం అమ్మకందారుడితో కుదుర్చుకునే ఒప్పందం. ఇదే విషయాన్ని అంతా గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా ఇళ్ల విషయంలో బిల్డర్తో జాగ్రత్తగా ఉండాలి. జీవితకాలపు కష్టార్జితానికి తోడు బ్యాంకు నుంచి అప్పు తీసుకుని మరీ సొమ్ము చెల్లిస్తూ ఉంటాం. తీరా కొనుగోలు చేసిన తర్వాత న్యాయపరమైన చిక్కులున్నాయనో ఇంటిపై అప్పుందనో తేలితే ఎంత నష్టం. ఇలాంటి లొసుగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి కదండి. అన్ని రకాలుగా పక్కగా ఉందని తేలాకే కొనుగోలుపై ముందడుగు వేయాలి. ఇంటి విలువ ఎంత అన్నది కేవలం భవనానికే పరిమితమైన అంశం కాదు. ఇందులో అనేక ఇతర ఖర్చులు కూడా కలుస్తాయి. విద్యుత్, తాగునీరు, పార్కింగ్, వివిధ రకాల పన్నులతో పాటు రిజిస్ట్రేషన్ వంటి ఖర్చులు కూడా ఉంటాయి. ఇవన్నీ మొత్తం విలువలో కలిసి ఉండొచ్చు, లేదంటే విడిగా కూడా ఉండొచ్చు. కాబట్టి ఈ ఖర్చులన్నీ మొత్తం విలువలో ఉండేలా చూసుకోవాలి. ఇతర రుసుములు ఏమైనా ఉన్నాయేమో అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఒప్పంద పత్రాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ విషయంలో రియాల్టీ లావాదేవీల్లో అనుభవం ఉన్న న్యాయవాదిని సంప్రదించాలి. అభ్యంతరాలుంటే బిల్డర్ను సంప్రదించడం ద్వారా కూడా ఆ విషయాలను అర్థం చేసుకోవచ్చు. వాస్తవ ప్లాన్కు భిన్నంగా మార్పులు చేయాల్సి వస్తే అదనపు రుసుములు చెల్లించారా, సంబంధిత ప్రభుత్వ శాఖల అనుమతి తీసుకున్నారా, అవసరమా, అలాంటి విషయాల్ని బిల్డర్తో చర్చించి ఒక నిర్ణయానికి రావాలి. ఇక నిర్మాణం పూర్తయ్యేది ఎప్పుడు, ఇంటిని అప్పగించేదెప్పుడు అనే విషయాలు ముందే స్పష్టంగా తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో మాంద్యం దెబ్బ నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. చాలా ప్రాజెక్టుల్లో నిర్మాణాలు ఆలస్యమైపోయాయి. ఇలా జరగడం వల్ల ఓవైపు ఈఎంఐలు కట్టలేక, మరోవైపు ఇంటద్దె చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. కాబట్టి నిర్మాణం ఎప్పట్లోగా పూర్తవుతుంది, ఎప్పట్లోగా ఫ్లాట్లను అప్పగించే విషయంపై బిల్డర్తో పత్రంలో రాయించుకోవాలి. పనులు మొదలయ్యాక నిర్మాణ ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలి. ఆలస్యమవుతుంటే బిల్డర్ను కలిసి మాట్లాడుతూ ఉండాలి. పనుల పురోగతికి ఇది దోహదం చేయొచ్చు. అదే ప్రాజెక్టులో ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారితో ఓ సొసైటీని ఏర్పాటు చేయండి. దీని కారణంగా బిల్డర్ వైపు నుంచి ఏదైనా ఆలస్యం జరిగితే గట్టిగా అడగడానికి వీలవుతుంది.